ఎందుకింత కోపంగా ఉన్నారు? మొదటి రోజే దొంగతనం జరిగిందనా? మొదటి రోజు దొంగతనం గురించే, కానీ అది కూడా పోలీస్ ఇంట్లో, అందులోనూ నా ఇంట్లో కదా. చూడు, మరీ ఎక్కువగా ఆలోచించకు. జరిగేదేదో జరిగిపోయింది కదా, వదిలే. డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్. నీ చైన్ పోయింది కదా, నా మానం పోయింది. సరే రండి, భోంచేద్దాం. ఏమండి, మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తారు కదా? కొంచెం పనుందే. ఏంటి విషయం? చూడండి, 24 గంటలు డ్యూటీ అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరక్కండి. ఈ రోజు మన యానివర్సరీ, అది కూడా మీకు గుర్తులేదా? ఓ సారీ సారీ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అది ఈ కేసు ఎందుకో తెలియదు కానీ చాలా టిపికల్ గా. ఈ కేసును మీరు మరీ పర్సనల్ గా తీసుకుంటున్నారు. దొరకాల్సిందేదో దొరికి తీరుతుందండి. అందుకని గుర్తుంచుకోవాల్సిన వాటిని మర్చిపోవాలా? ఏమండి, మన మధ్య ఉన్న ప్రీషియస్ మూమెంట్స్ ని మీ ఉద్యోగంలో పడి మర్చిపోకండి. ఓకే, పని ముగించుకుని త్వరగా వచ్చేస్తాను. రేపు లీవ్ పెడతాను. 1 hour ఐల్ బి బ్యాక్. ఓకే. ఇదిగో తీసుకోండి. ఉండి మీద ఈగ వాళ్ళనట్టే ఆ దొంగ ఈయనింట్లోనే దొంగతనం చేశాడు. ఇక పోలీసులు మనల్ని ఎలా కాపాడతారు? నువ్వు వెళ్ళు. రెండు నిమిషాలు వెయిట్ చేయి. అలాగే సార్.
ఫింగర్ ప్రింట్ ఏదైనా ఉందా చూడమ్మా. అలాగే చూస్తాను సార్. అటుపక్క చూడండి. ఆ తలుపు దగ్గర. ఇటువైపు రండి. అదో అటు. ఆ తలుపు వెనక చూడండి. ఇటు. సరిగ్గా క్లీన్ చేయండి. అటు అటు అక్కడ ఉంటుంది. కాస్త ఎట్ సైడ్ అండి. ఇది తీయండి. కొంచెం. ఇక్కడ ఇదిగో. సార్ అన్నీ అయిపోయింది సార్. ఇంకంతా అయిపోయినట్టుగా. సరే ఓకే సార్. ఇక్కడేం చూస్తున్నావు? ఈ గుడౌన్లో ఏం దొరుకుతాయేంటి? ఏమి దొరకవు. రా. సార్, ఇక్కడ ఎన్నాళ్ళుగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి? 1.5 సంవత్సరాలు జరుగుతుంది సార్. సార్ నాకు ఇంతవరకు జరిగిన ఈ దొంగతనాల డీటెయిల్స్, క్రైమ్ డీటెయిల్స్, విక్టిమ్స్ డీటెయిల్స్, ఫోటోస్, ఎఫ్ఐఆర్ కాపీస్ ఇవన్నీ నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. ఆర్డర్ వైజ్, డేట్ వైజ్. ఓకే సార్. సార్ ఆ దొంగ ఈయనలోనే దొంగతనం చేశాడు. ఇక పోలీసులు మనల్ని ఎలా కాపాడతారు? ఊర్లో ఎక్కువ దొంగతనం జరుగుతుంది కదయ్యా, కానీ ఆపడానికి వచ్చిన కొత్త ఆఫీసర్ అనుకుంటాను. ఈ దొంగతనం మన ఊరు చుట్టూ మాత్రమే జరుగుతుందయ్యా. సార్, మణిగారు, నా ఇంటితో పాటు 5 ఇళ్లలో జరిగింది. ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. ఈ ఎఫ్ఐఆర్ కాపీస్ కాకుండా వేరే డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? సార్, వాళ్ళు ఈ ఊరు దొంగలని నాకు అనిపించటం లేదు సార్. ఎందుకంటే వాళ్ళు నీట్గా ప్లాన్ చేసి దొంగతనం చేశారు సార్. ఇంకా చెప్పాలంటే దొంగతనం జరిగిన తర్వాత మార్నింగే మనకు తెలుస్తుంది అక్కడ దొంగతనం జరిగింది అని. వెల్ ప్లాన్డ్గా చేశారు. అంటే ఇంటి గురించి, ఇంట్లో వాళ్ళ గురించి అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్నాడంటే వాడు ఈ ఊరోడై ఉంటాడు.
వాడికి అన్ని వివరాలు పూర్తిగా తెలుసున్నాయంటే వాడి ఊరు వాళ్ళకి బాగా కావాల్సిన వాడై ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ మ్యాన్. ఈ సేల్స్ మ్యాన్ అందరూ ఊరు చుట్టూరా తిరుగుతూ ఉంటారు. అన్ని ఇళ్లలో తలుపులు కొడతాడు, ప్రతి ఒక్కరితో బాగా మాట్లాడతారు, కాబట్టి ఎవరికి డౌట్ రాదు. కానీ ఈ ఊర్లో సేల్స్ మ్యాన్ ఐ డోంట్ థింక్ సో. వీడు వేరే వ్యాపారం చేస్తుండొచ్చు. అంటే సార్? అంటే కూరగాయలు అమ్మేవాడు కావచ్చు, పువ్వులు, పళ్ళు, ఈ క్యాండీలు, ఐస్ క్రీంలు, చేపలు అమ్మేవాడు కూడా అయి ఉండొచ్చు కదా. సర్వీస్ ఓరియంటెడ్గా చెప్పాలంటే ఈ పోస్ట్ మ్యాన్, కేబుల్ ఆపరేటర్, లైన్ మ్యాన్, నాకేమనిపిస్తోందంటే వీళ్ళు ఈ పనులు ఏదో ఒకటి చేసుకుంటూ మన మధ్యలో ఉన్నారనుకుంటున్నాను. సార్, మన ఊరు పక్క ఊరంతా తిరిగేవాడు ఒకడున్నాడు సార్. వాడింకెవడో కాదు, చేపలమ్మే నాగా సార్. కానీ వాడు చాలా మంచోడు సార్. వాడి దారంట కనుక వస్తే స్టేషన్కి రాకుండా వెళ్ళడు సార్. వాడే అయి ఉండాల్సిన అవసరం లేదు, ఏదో ఉదాహరణకు చెప్పాను. సరే, ఆ ల్యాండ్ కేసుకి సంబంధించిన ఫైల్స్ తీసుకురండి. సరే సార్, తీసుకొస్తాను. ఇలా చూడు నాగా, నిజం చెప్పాలంటే అది ఎస్ఐ ఇల్లు. కొత్తగా వచ్చిన ఎస్ఐ. వాడు ఎవడు ఎలాంటోడో ఎవ్వరికీ తెలియదు. కొద్ది రోజులకి మనం ఏం చేయకుండా ఉండడం మంచిది. కొత్తోడో పాతోడో కృష్ణ పరమాత్మ చెప్పాడుగా, నీ పనేంటో నువ్వు చెయ్యి, ఫలితం గురించి మాత్రం ఎప్పుడు ఎదురు చూడొద్దని. చూడు, మన పని గనక మనం సరిగ్గా చేస్తే దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. పాపం ఆ ఎస్ఐ మనం ఎవరనేది ఇప్పుడు వాడికి పూర్తిగా అర్థమై ఉంటుంది.